వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న గుండా ఎల్లం. మంత్రి శ్రీధర్ బాబుపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమన్న కాంగ్రెస్ నాయకులు. రామాయంపేట మండల కేంద్రంలో జొన్న రైతుల ఆందోళన. పరిగి సభలో రేవంత్ పై కేటీఆర్ పంచులు. నిజాంపేటలో భక్తి శ్రద్ధలతో మొహరం వేడుకలు. అలాయ్ బలాయితో సామరస్య సందేశం. PSCS RO వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో భద్రతా లోపం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతిఘటించిన గ్రామస్తులు. గ్రామంలో వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు. సమాజ శ్రేయస్సు కోసం యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సిద్దిపేట అదనపు పోలీస్ కమిషనర్ CH కుశల్కర్ పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సిద్దిపేట అదనపు పోలీస్ కమిషనర్ CH కుశల్కర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని RVM మెడికల్ కాలేజీలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక మరియు మానవ అక్రమ రవాణా నిషేధ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని RVM మెడికల్ కాలేజీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు పోలీస్ కమిషనర్ CH కుశల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడుతున్న యువత తమ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా నేరాల వైపు మళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి సమాజ శ్రేయస్సు దేశ అభివృద్ధికి యువత కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిపిన వెంటనే 1908 హెల్ప్ లైన్ కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన వెంటనే ఈగల్ స్క్వాడ్ రంగంలోకి దిగి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వైద్య విద్యార్థులు సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో RVM మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ యాకయ్య, ప్రిన్సిపల్ P రాజేందర్, డీన్ డాక్టర్ శ్రావణ్ కుమార్, CEO శ్రీనివాసరావు, పలువురు పోలీస్ అధికారులు, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేటలో తెలంగాణ ఉద్యమకారులు ములాఖత్ అయ్యారు. 3 మండలాల కార్యవర్గాల ఎన్నికను చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుల ములాఖత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మెదక్ జిల్లా అధ్యక్షుడు గుండా ఎల్లం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి నిజాంపేట, చిన్న శంకరంపేట, రామాయంపేట మండలాలకు చెందిన ఉద్యమకారులు హాజరై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. అలాగే 3 మండలాలకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకున్నారు. రామాయంపేట మండల అధ్యక్షుడిగా సిద్ధి రామరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నర్సిరెడ్డి, నిజాంపేట మండల అధ్యక్షుడిగా దేశెట్టి సిద్ధిరాములు, ప్రధాన కార్యదర్శిగా మన్నె వెంకటస్వామి, చిన్న శంకరంపేట మండల అధ్యక్షుడిగా పాపయ్య గారి రామరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పడాల సిద్ధరాములను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 10 లక్షల ఆర్థిక సహాయం, నెలకు 25,000 పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29న విజయ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ వరకు 110 కార్లతో యాత్ర నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులను ఏకం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 3 మండలాలకు చెందిన పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. జరిగిన ఈ సమావేశానికి వచ్చిన ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు తెలుపుతూ రేపు 29 నాడు జరిగే సంకల్పయాత్రకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళేలాగా కంపల్సరీగా అందరం ప్రోద్బలంతో
జమ్మగుడిపోయి దాన్ని జయప్రదంగా సాగించాలని కోరుతున్నాను. అలాగే ఏ హక్కులైతే మనం కోరుతున్నామో అవన్నీ ఉద్యమంలో ఉండి రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నామో హక్కులను కూడా సాధించుకునే ప్రయత్నం చేసి తప్పకుండా సాధించుకోవాలి. అప్పటి వరకు కూడా అందరం కలిసి కట్టుగా ఇదే ఉద్యమం చేసినట్టు చేయవలసి వచ్చినా ముందుకు వెళ్ళాలి, ఆగకూడదు. ఎప్పుడు కానీ మధ్యలో ఆపకూడదు. ఏదైనా చేస్తే అది మనకు తెలంగాణలో మనం నేర్చుకున్నది అది, దాన్ని ఈనాడు వరకు కూడా సాగించాలి. రేపు జరగబోయేది కూడా అలానే ఉండి సాధిస్తే తప్పకుండా మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం. మనం ఎవరినో పోయి అడిగేది ఏమి లేదు, మన దగ్గర మన హక్కులనే అడుగుతున్నాం మనం, కానీ వేరే మళ్ళీ ఆంధ్రోన్యో వీణ్యో అన్న అడిగేది లేదు. కాబట్టి తప్పకుండా సాధించుకుందాం. సాధించే వరకు కలిసికట్టుగా ముందుకు పోదామని కోరుతున్నాను. అందరికీ మీకు నా ఉద్యమం. ఈరోజు ఉద్యమకారుల సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మరి తెలంగాణ కొరకు ప్రతి ఒక్క మనిషి, ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఆ కార్యక్రమంలో భాగంగా కొందరిపైన కేసులు అయినాయి, కొందరు నష్టపోయారు. వారికి కూడా గుర్తించి, గతంలో ఏంటంటే కొందరిని గుర్తించలేదు, తిరిగి మళ్ళీ ఎవరైనా కేసులు ఉన్న వాళ్ళను గుర్తించి వాళ్లకు పారితోషికం కానీ ఇంకేదైనా సహాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఈ సోమవారం నాడు రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు మరి ఆదిలాబాద్ నుండి జోగులాంబ వరకు మాకు కార్ ర్యాలీ అనేది ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో మరి భారీ ఎత్తున మరి తెలంగాణ అమరవీరులకు మరి ఎంతో మనము రుణపడి ఉన్నాం. వారి యొక్క ఆశయాలు సాధించుకున్నాం. ఇంకా ఉద్యమకారులకు గుర్తింపు రావాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని సాగిస్తూ ఉంటాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ములాఖాత్ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి మరియు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు రామాయంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళంతలా వాళ్ళ కాంగ్రెస్ ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వారి మేనిఫెస్టోలో పెట్టారు, ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేసి పారితోషికం, పెన్షన్ లాంటి పథకాలు ఇస్తామని అన్నారు. కాబట్టి మనం 2.5 సంవత్సరాల తర్వాత ఈరోజు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, రామాయంపేట మండల కమిటీ, నిజాంపేట కమిటీ అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క డిమాండ్లన్నీ మరి సోమవారం రోజున ఆదిలాబాద్ జిల్లా నుండి మంత్రి శ్రీధర్ బాబుపై నిరాధారణ ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించిన కాంగ్రెస్ నేతలు. ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయంలో నుండి తప్పుకుంటానని సవాలు విసిరిన ఆరేపల్లి మోహన్. మంత్రి శ్రీధర్ బాబుపై ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తే సహించబోమని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ హెచ్చరించారు. కరీంనగర్ లోని కెమిస్ట్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్న ఆరేపల్లి మోహన్ ఆరోపణలకు ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతానని, లేకపోతే జీవన్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటారా అనే సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అప్పుల పాలైందని, దళిత బంధు పథకాన్ని కేవలం హుజూరాబాద్కే పరిమితం చేశారని విమర్శించారు. ఇసుక దందా, అవినీతి, శాంతి భద్రతల వైఫల్యాలపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీధర్ బాబు నిజాయితీపై రాష్ట్ర ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని, ఆయనపై వ్యక్తిగత దూషణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి హామీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు నర్సయ్య గారు, మైనార్టీ అధ్యక్షులు తాజ్ గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ గారు, అలాగే అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్ గారు, మిత్రులు పంచాయతీరాజ్ సంఘటన మాజీ అధ్యక్షులు అంజన్ కుమార్ గారు, అలాగే పత్రికా సోదరులందరికీ నమస్కారం.
ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చాలామంది ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి మీద, రేవంత్ రెడ్డి గారి మీద ప్రత్యేకంగా అభాండాలు వేస్తూ ఉన్న విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ కావచ్చు, లేదా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విధానం కావచ్చు, ఈనాటి వరి కొనుగోలు విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి వరి ధాన్యాన్ని కొన్నది. అదేవిధంగా మరి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో ఆరుట్ల గ్రామంలో మరి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుల నిర్మూలనతో పాటు రాబోయే కాలంలో అన్ని కులాలకు సంబంధించిన పిల్లలు ఒకటే స్థలంలో చదువుకొని సేవాభావంతో పాటు, మాతృత్వంతో పాటు కులాలన్నీ ఒకటే, మరి మనమందరం ఒకటే అనే దిశగా రాబోయే తరం ఎదగాలనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విధానం, పాఠశాల విధానాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కానీ రామాయంపేట మండల కేంద్రంలో జొన్న రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కొనుగోలు కేంద్రంలో నాణ్యత ప్రమాణాల పేరుతో 3 లారీల జొన్నలను అధికారులు తిరస్కరించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో జొన్న రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కొనుగోలు కేంద్రంలో నాణ్యత ప్రమాణాల పేరుతో 3 లారీల జొన్నలను అధికారులు తిరస్కరించడంతో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జొన్నలను రోడ్డుపై పోసి నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రైతులకు మద్దతుగా నిలిచి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. 2 రోజుల్లో జొన్నలు కొనుగోలు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. రామాయంపేట మండలంలోని కాట్రియాల, పర్వతాపూర్, దంతపల్లి గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో రైతులు జొన్న పంట సాగు చేశారు. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో జొన్నలను విక్రయించేందుకు తీసుకురాక నాణ్యత ప్రమాణాల పేరుతో 3 లారీల జొన్నలను అధికారులు తిరస్కరించారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రోడ్డుపై జొన్నలు పోసి నిప్పంటించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమాణాల పేరుతో ఇబ్బంది పెట్టకుండా తాము పండించిన జొన్నలను పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రైతుల వద్దకు చేరుకొని సమస్యను తెలుసుకున్నారు. సుమారు 4000 బస్తాల జొన్నలు నిల్వ ఉండడంతో రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. రైతులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో రైతులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ 2 రోజుల్లో జొన్నల కొనుగోలు ప్రారంభించకపోతే కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అధికారుల సూచన మేరకు పంట మార్పిడి చేసిన రైతులకు ఇప్పుడు ప్రభుత్వం ఇబ్బందులు కల్పించడం అన్యాయమని మండిపడ్డారు. రైతులందరూ కూడా మరి ఏఎంసీ తీసుకొచ్చి మార్కెట్ ద్వారా కొనమని చెప్పేసి రైతులు ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మొన్నటిదాకానేమో వడ్లు కొనక, వడ్లు ఓక, రైతులందరూ వడ్లు పండించుకున్న రైతులందరూ కూడా ఆగమాగమై వర్షాలు పడి మొలకలు వచ్చే వరకు కూడా పరిస్థితి ఆ విధంగా ఉండే. చివరికి బీఆర్ఎస్ పార్టీ రకరకాల ధర్నాలు, రాస్తారోకోలు చేసి అధికారులను, అదేవిధంగా రాజకీయ నాయకులందరి మీద ఫోర్స్ పెడితే చివరికి వడ్లు కొన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు కూడా జొన్నలకు 1 నెల రోజులే. రామాయణపేట మండలానికి సంబంధించి దంతపల్లి, కాట్ర్యాల, పర్వతాపూర్ ఈ 3 గ్రామాలలో అక్కడున్న తాండాల వాళ్ళు కానీ అక్కడున్న గ్రామాలు కానీ జొన్నలు పండించుకుంటారు. ఎందుకంటే మన అధికారులే వెళ్ళి పంట మార్పిడి వేసుకొని వడ్లకు బదులు జొన్నలు పెట్టుండని చెప్తే వాళ్ళందరూ జొన్నలు పండించుకున్నారు. కానీ తీరా పంట వచ్చిన తర్వాత మాత్రం కొనే నాదులు లేకుండా పోయిండు. సెంట్రల్ గవర్నమెంట్ కొనట్లేదని చెప్పి స్టేట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒకరినొకరు మీదేసుకుంటున్నారు తప్ప ఇప్పటి వరకు జొన్నకు పండించిన రైతులకు మాత్రం దిక్కు లేకుండా పోయింది. అందుకే ఈ రోజు మరి మొన్న ధర్నా చేసినారు. అదేవిధంగా ఇవాళ కూడా కలెక్టర్ని కలుద్దామని వెళ్ళేసరికి అక్కడ ఈరోజు మొహర్రం కాబట్టి హాలిడే, కలెక్టర్ గారు లేరు. మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏఎంసీ దగ్గరకు వచ్చి ఆ జొన్నల పరిస్థితి చూస్తే ఒక 4 లారీలు కొని
అక్కడికి మార్క్ఫెడ్ ఆఫీస్కి పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి రిజెక్ట్ చేసినారు. ఎందుకు రిజెక్ట్ చేసినారు ఎవరికి కారణం లేదు. ఏమన్నా అంటే మట్టి పిల్లలు ఉన్నాయనిలా అని కారణం చూపెడతా ఉన్నారు. కానీ అనుకున్నంత మట్టి పిల్లలు అయితే లేవు, దాంట్లో సాఫ్గానే ఉన్నాయి జొన్నలు. నేను వచ్చి చూడడం జరిగింది. అంటే ఏదో ఒక సాకు పెట్టి జొన్నలు కొనకుండా చేయాలనేది అట్లా కనబడతా ఉంది. అందుకనే మరి అధికారులను మాట్లాడడం జరిగింది, డిఎం మార్క్ఫెడ్ గారితో మాట్లాడడం జరిగింది, ఎండి గారితో కూడా మాట్లాడినాం. మరి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా మంత్రి గారితోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిగి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పరిగి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. 3 సార్లు రైతు బంధు చెల్లింపులు నిలిపివేశారని, 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా ఎన్నికల హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. పరిగి సభలో సవాల్ విసురుతూ రాష్ట్రంలోని 1,67,00,000 మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి 1.5 లక్షలు జమ చేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. అయితే కేటీఆర్ ప్రసంగం కొనసాగుతుండగానే కొందరు కార్యకర్తలు సభ నుండి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో కొప్పుల మహేశ్వర్ రెడ్డి, మెతుకు ఆనంద్, సబితా ఇంద్రారెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఎన్ని చూట మాటలు. తులం బంగారం ఇస్తాడు, తులం బంగారం. కేసీఆర్ లక్షిస్తుండు, 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. ఇచ్చిందా? నేను చెప్తే కదా మెడల పుస్తకాలు భద్రం ఉంచుకోని కడితే ఆయన ఇచ్చేటోడు కాదు, ఎత్తుకపోయాడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యాడు, తులం ఇనుము కూడా ఇయ్యాడు ఆయన. అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది, ఒక్కసారి మోసపోతే మన తప్పు, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. పరిగిలో నేను మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగరాల్సింది లేకపోతే న్యాయం జరగదు, మళ్ళీ తిరిగి అవకాశం రాదు. అందుకే దయచేసి మీకు ప్రార్థించేది, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి ఊళ్ళలో, కానీ అవన్నీ పక్కకు పెట్టాలి. ఒకసారి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని మనం తీర్మానించుకున్న తర్వాత కేసీఆర్ గారు తిరిగి తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రావాలి, ఈ రాబందు పోవాలి, రైతు బంధు కేసీఆర్ రావాలి అనుకుంటే గట్టిగా కొట్టాడాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. కానీ కేసీఆర్ గారు పట్టణ కౌన్సిలర్లు, మాజీ మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండోల అధ్యక్షులు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న బూత్ లెవెల్ ఏజెంట్లకు, పరిగి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ వచ్చినప్పుడు చాలా మొహరం పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురవీధుల్లో పీర్లను ఊరేగించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం మొహరం పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పుర వీధుల గుండా పీర్లను ఊరేగించగా భక్తులు దట్టీలు, పూలు, మలీదా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ మొహరం త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ అని తెలిపారు. శాంతి, సామరస్యం, సోదర భావానికి ప్రతీకగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా
కలిసికట్టుగా పాల్గొని అలాయి భలాయి ఆడుతూ సామరస్య వాతావరణంలో పండుగను జరుపుకోవడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు అబ్దుల్ పాషా, రఫీక్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నిజాంపేట మండల వ్యాప్తంగా అందరికీ మొహరం శుభాకాంక్షలు. ఈరోజు నిన్న రాత్రి దూదిపేట లేచింది. ఈరోజు దూదిపేట జాతర ఉంటుంది. ఇక్కడ పీర్ల జాతర గాంధీ కాడ ఉంటుంది కాబట్టి అందరూ సమయపాటి అందరూ 6 గంటల 7 గంటల వరకు అందరూ రాగలరు. 10-11 గంటల అక్కడ పీరు జాతర జరుగుతుంది. కావున మండల వ్యాప్తంగా అందరూ రాగలని కోరుకుంటున్నాము. మండల వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా కుల విభేదాలు లేకుండా పండగని గంభీరంగా చేసుకుంటాం మనం ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు అందరు రాగలరు. ప్రతి ఒక్కరికి మొహరం శుభాకాంక్షలు. కౌతవరం గ్రామంలో రైతులు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన పిఎస్సిఎస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఎమ్మెల్యే. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో రైతులు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన పిఎస్సిఎస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ లు రైతులకు కేంద్రాలుగా మారాలని ఆయన పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఆయన ప్లాంట్ ను ప్రారంభించి నీటి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పిఎస్సిఎస్ లు కేవలం రుణాలకే పరిమితం కాకుండా రైతులకు గ్రామ ప్రజలకు అవసరమైన వివిధ సేవలు అందించే బహుళ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని సూచించారు. కౌతవరం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, టీడీపీ నాయకులు, బ్యాంకు చైర్మన్ యుగేందర్, ప్రజా ప్రతినిధులు, సొసైటీ ఉద్యోగులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెబ్బనలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో భద్రతా లోపం కలకలం రేపింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో చోటు చేసుకున్న ఘటన బెజ్జూరు మండలం మార్తిడి గ్రామానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బుధవారం సాయంత్రం తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పించారు. అయితే గురువారం తెల్లవారుజామున సుమారు 4:21 విద్యార్థిని హాస్టల్ నుండి బయటకు వెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో నమోదైంది. అయితే విద్యార్థిని బయటకు వెళ్లిన విషయం గంటల తరబడి హాస్టల్ యాజమాన్యానికి తెలియక తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రాత్రి పహార, గేటు భద్రత సిబ్బంది పర్యవేక్షణపై తల్లిదండ్రులు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ రియల్ టైం మానిటరింగ్ లేకపోవడం వల్లే ఘటన ఆలస్యంగా గుర్తించబడిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు రెబ్బన పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల సహాయంతో విద్యార్థిని రెబ్బన నుండి కాగజ్ నగర్, అక్కడి నుండి రైలులో పెద్దపల్లి వెళ్లినట్లు గుర్తించి 24 గంటల్లో సురక్షితంగా రికవరీ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వేగవంతమైన చర్యలను తల్లిదండ్రులు అభినందిస్తున్నప్పటికీ హాస్టల్ భద్రత వైఫల్యంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అన్ని గురుకులాల్లో రాత్రి పహారా, గేటు భద్రత, సీసీ కెమెరా మానిటరింగ్ ను మరింత పటిష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయి లేదన్న విషయం తెలిసినాక మేము దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లో చూసేసరికి ఆమె 420కి గోడ దూకి పారిపోయింది. అమ్మాయి ఒక్కతే వెళ్ళింది. సో ప్రధానంగా ఆమె గోడ దూకి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు వార్డెన్ కానీ టీచర్స్ కానీ ఎవరు లేరా? 4 o'clock కల్లా మేము బెల్ వీళ్ళని వేకప్ కాల్కి బెల్ రింగ్ చేస్తాము. 4 o'clock వాచ్మెన్ ఉంటుంది, స్టే టీచర్ కూడా ఉంటారు. కానీ వెనుక సైడ్ నుంచి గోడ దూకింది. సో దీనికి బాధ్యత ఎవరు వహించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు? స్టే టీచర్, వాచ్మెన్.
వాళ్ళ అంటే ఆ టైంలో వాళ్ళే అబ్జర్వేషన్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సో ఆ అమ్మాయి నిన్ననే వచ్చిందంటారు, ఈ రోజు వెళ్ళిపోయారు అంటున్నారు. మరి ఎంక్వైరీకి సంబంధించి ఎలాంటి ఎంక్వైరీ కొనసాగుతుంది ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. కంప్లైంట్ లెటర్ రేస్ చేశాము. ఇక్కడ వెద్దన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం సార్. పేరెంట్స్కి ఎన్ని గంటలకు ఫిర్యాదు? మార్నింగ్ 6:30 వరకు ఇన్ఫార్మ్ చేశాం పేరెంట్స్కి కూడా. సో వాళ్ళ వర్షన్ ఏముంది మీరు అడిగితే? పాప ఇంకా ఇంటికి చేరలేదని చెప్తున్నారు, ఇంటికైతే రాలేదని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. కెరమేరి మండలంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలంలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి గ్రామస్తులు సహకరించకపోవడంతో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎన్నికల అధికారులు, బిఎల్ఓలు, సూపర్వైజర్ల ద్వారా గ్రామాల్లో అవగాహన కల్పించినప్పటికీ భూ సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఎలాంటి ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరించబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. అంతాపూర్, బోలాపటార్ పంచాయతీల్లో కొంతమంది మాత్రమే ఫారాలు స్వీకరించగా లెండిగూడ, శంకర్లొద్ది, పరంధోలి తండా, ముఖాధంగూడ, మహారాజ్గూడతో పాటు సుమారు 15 గ్రామాల్లో ప్రజలు కార్యక్రమాన్ని పూర్తిగా బహిష్కరించారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు ఇప్పటి పహానీలు లేకపోవడంతో చట్టబద్ధ హక్కులు దక్కడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 వరకు బ్యాంకు రుణాలు పొందిన ఆ తర్వాత భూములపై స్పష్టత లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఇటీవల అటవీ శాఖ అధికారులు ఈ భూములు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని పేర్కొంటూ మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టడంతో గ్రామాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. తమ జీవన ఆధారమైన సాగు భూములను అటవీ భూములుగా ప్రకటించడం అన్యాయమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల కలెక్టర్లు, తహసీల్దార్లు గ్రామాలకు వచ్చి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొనబోమని గ్రామస్తులు తేల్చి చెప్పడంతో ఎన్నికల యంత్రాంగానికి ఈ అంశం సవాలుగా మారింది. నా పేరు రాథోడ్ పుష్పలత, పరందోలి జీపీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్సీ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. అందుకే మా వాళ్ళు ఎటు డిసైడ్ కావట్లం లేదు మేడం. అందుకే ఇద్దరు కలెక్టర్, చంద్రపూర్ కలెక్టర్, అష్పాబాద్ కలెక్టర్ ఇద్దరు కూర్చొని ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళే డిసిజన్ తీసుకోవాలని పరందోలి జీపీ సర్పంచ్ని. కాటియాల గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటల సాగు కోసం వర్షాలపై ఆధారపడిన రైతులు దేవుడికి వేడుకుంటూ గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి బిందెలలో నీటిని తీసుకువచ్చిన గ్రామస్తులు వారిని తీసుకొని గ్రామంలో డప్పు చప్పులతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం హనుమాన్ దేవాలయంలో హనుమంతుడికి, శివాలయంలో శివుడికి జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వరుణదేవుడి కరుణతో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని, రైతుల పంటలు పండాలని ప్రార్థించారు. వర్షాలు ఆలస్యం కావడంతో సాగు పనులు ముందుకు సాగక రైతులు ఆందోళన చెందుతున్నారని గ్రామస్తులు తెలిపారు. కాట్రాల గ్రామ పంచాయతీలో పంటలు వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ మా హనుమాన్ మందిరంలో గల శివ పంచాయతీకి జలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కావున దేవుడి దయ వల్ల ఈసారి కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట మంచిగా పండి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరుతున్నాము. మంచిగా వర్షాలు పడాలి, మంచిగా జరగాలి. పంట కానీ, గోజా కానీ, గొర్రె కానీ, బర్రె కానీ అన్నీ ఇక మంచి పాడి పంట మంచిగా ఉండాలి. భగవంతుని వలన నీళ్ళు పోసినాము, మంచిగా శుభంగా వర్షం పడాలి. జై శ్రీరామ్.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.